కొన్ని పెద్ద దుకాణాలు పేపర్ రేట్ కన్నా 40 రూపాయల తక్కువకు చికెన్ విక్రయిస్తున్నారని దీనివలన తాము ఉపాధి కోల్పోతున్నామని పేర్కొంటూ వినాయక నగర్లోని బిఎన్ఆర్ చికెన్ దుకాణం ఎదురుగా ధర్నా నిర్వహించారు. గత కొన్నేళ్లుగా తామే ఇదే వృత్తిలో కొనసాగుతూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని, కానీ నేడు బడా వ్యాపారులు చికెన్ షాపులు నెలకొల్పి తమను రోడ్లు పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అందరితో సమానంగా పేపర్ రేట్ ప్రకారం వ్యాపారం చేసుకోవాలని, లేని పక్షంలో తాము పెద్ద ఎత్తున ఉద్యమం చేయిస్తామని హెచ్చరించారు. మల్కాజ్గిరి చికెన్ షాప్ అసోసియేషన్, మల్కాజ్గిరి చికెన్ షాప్ అసోసియేషన్, మల్కాజ్గిరి చికెన్ షాప్ అసోసియేషన్. అదే అమ్మాలంటే అదే కదా అన్న. షాప్ అయినా షాప్ బోర్డులో ఒకటి తీసిండే కానీ సెపరేట్ అమ్ముతలేడు. అందరికి మల్కాజ్ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ పెట్టి 6 సంవత్సరాలు అయిపోయింది. ప్రతిసారి ఇదే ఈడ షాప్ పడ్డాడు, ఆడ షాప్ పడ్డాడు, ఈడ షాప్ పడ్డాడు, ఇట్లా మైనస్లు పెడుతున్నారు. మైనస్లు పెట్టిన వదల చిన్న షాపులు 2 కోళ్ళు 10 కోళ్ళు అమ్మేటోళ్ళు రోడ్డు మీద పడుతున్నారు. పెళ్ళం పిల్లలు ఉరి పెట్టుకొని వస్తున్నారు. ఈయనకి ఇంత మూడు కూడా 10 సార్లు చెప్పినాం, మీరు రేట్ పెట్టకండి అంటే చెప్పండి కంప్లీట్ చేయండి అంటే మేము చెప్పినా కొద్ది మళ్ళీ అదే ఇటు మళ్ళీ అదే అంటారు. ఇప్పుడు పేపర్ రేట్ కంటే 40 రూపాయలు మైనస్ ఇస్తారు. ఎట్లకెళ్ళి వస్తాయి? మిగిలేదు 20 రూపాయలు 18 రూపాయలు కిలోకి మిగులుతున్నాయి. అది కూడా సరిపోతున్నాయి. జీతాలకు పనులకి 10 మంది పనులు పెడితే మేము ఒక్కొక్కరం చేసుకుని మాకే వెళ్తలేదు. ఇంతమంది పనులు పెట్టి ఇంతమంది ఎట్లా వెళ్తుంది? 40 రూపాయలు మెగా ఆఫర్ అని పెట్టిను. మరి అది ఏం కోళ్ళు, ఏం కాంటాలు, ఏం చికెన్ ఎందుకు ఇట్లా పెడుతున్నాడు? మేము పొద్దుగాల నుంచి వచ్చి ధర్నా చేస్తున్నాం. ఇక్కడ ఒక్కరు కూడా మాకు రెస్పాన్స్ రాలేదు. ఎందుకు ఇట్లా సతాయిస్తారు అని అడిగితే కూడా మాకు ఏం రెస్పాన్స్ వస్తలేదు. ఆడదియండి, ఈడదియండి, ఆడదియండి అని చెప్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మరి ఇలా రేటు తక్కువ పెట్టి ఇది అందరి దృష్టికి పోవాలి. ఈ చికెన్ షాపులు అందరూ ఖండించాలి. దీని పేపర్ రేట్లు ఖచ్చితంగా పెట్టాలని నేను భావిస్తున్నాను. ఉన్నాడు ఈయన కూడా నెంబర్ 2 కూడా మళ్ళీ ఇట్లా సప్పు చేస్తున్నాడు. నెంబర్ 2 ఇట్లా సప్పు చేస్తే పెనాల్టీ కూడా అని చెప్పినాము. అట్లనే చేస్తున్నాడు. షాపులు పెట్టొద్దని ఏం లేదు. షాప్ కు 500 మీటర్స్ డిస్టెన్స్ అని పెట్టుకున్నాము. ఇలా షాప్ ఉంటే 500 మీటర్ల అవతల షాప్ పెట్టాలని పెట్టుకున్నాము. అట్లా అనుకుంటే ఆయననే ఎక్కువ షాపులు ఉన్నాయి మొత్తం మల్కాజ్గిరిలో. చిన్న షాపులో కడుపులు పెడుతున్నాడు. మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు మాకు ఇది పేపర్ రేటు పెట్టమంటే ఇట్లా 40 రూపాయలు పెట్టి చూడండి మెగా ఆఫర్ అని ఎంత పెద్ద బోర్డు పెట్టిండు. పేపర్ రేట్లు పెట్టుకోవాలి. షాప్ కు డిస్టెన్స్ పాటించమని చెప్తున్నాము. మాకు ఇవన్నీ మైనస్ తీసి పేపర్ రేటు పెట్టుకోవాలి. మాకు కావాల్సిన డిమాండ్ ఒకటే. చిన్న షాపులు 4 కోళ్ళు 10 కోళ్ళు అన్న రోడ్డు మీద ఆల్మోస్ట్ ఇంతకు మళ్ళీ ఉరి పెట్టుకొని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ దిక్కెళ్ళి లేడీస్ వాళ్ళు ఉన్నారు. మొగ చచ్చిపోతే ఆడేళ్ళు 2 కోళ్ళు 3 కోళ్ళు కొట్టుకొని అమ్ముతున్నాడు. ఇప్పుడు సిచ్యువేషన్ లో కిరాయిలు ఏం కడుతున్నాము, రెంట్ ఏం వెళ్తుంది, ఏం మిగులుతున్నాయి? ఇంత మరి 30 రూపాయలు మార్జిన్ వచ్చింది. 30 రూపాయలు తీసేసి ఇప్పుడు 15 రూపాయలు మార్జిన్కి వచ్చింది. ఆ మార్జిన్ కూడా మాకు సరిగానే మిగిలేదు. ఒకసారి కోళ్ళు మిగిలితే అదే అయిపోతుంది. ఇలా రేట్ డౌన్ అయిపోతే ఆ మార్జిన్ కూడా మిగులుతలేదు. ఇప్పుడు ఇంత దండలాడుతుంటే నేను 40 రూపాయలు పెట్టి ఇట్లా మమ్మల్ని నోషన్ చేస్తున్నారు. మేము ఎంతవరకు కరెక్ట్? ఇది ఇమీడియట్లీ తీసేయాలని చెప్తున్నాం అందరికి. దాన్ని మేము కోరుకుంటున్నాం. ఈ ఛానల్ వాళ్ళకి మాకు వచ్చి మేము ఏదైతే ధర్నా చేస్తున్నామో దానికి మీరు స్పందించిండ్రు. దానికి మీకు చాలా కృతజ్ఞతలు మాయి. ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే మేమందరము చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మేము ఈ పని ఎంచుకున్నాము. ఇది చేస్తేనే మా బతుకు తెరువు. మా ఫ్యామిలీ కానీ మేము కానీ దీని మీదే ఆధారపడి ఉన్నాము. అయితే ఇందులో పెద్ద కంపెనీస్ వచ్చి ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ దగ్గర మేము కోళ్ళు కొంటాం. కోళ్ళు వాళ్ళే ప్లస్ ఇంకొకటి మేము అమ్మి 100 రూపాయలు 200 రూపాయలు చికెన్ అమ్మి వాళ్ళకి సాయంత్రం కాగానే 10,000 20,000 మేము వాళ్ళకి బిల్లులు పే చేయాలా. ఇది చూసుకొని మధ్యలో వచ్చేసి చిన్న షాపులలో అందరినీ కడుపు కొట్టాలని పెద్ద అవుట్లెట్లు పెట్టి ఇట్లా మైనస్ రేట్లు పెట్టి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. దీని గురించే మా ఒక బాధ, ఇంకా వేరేది ఏం లేదు. మేము పెట్టుకోండి, మీరు పెద్దలు పెద్ద షాపులు పెట్టుకోండి, ఇంకేమైనా పెట్టుకోండి. కాకపోతే ప్రతి ఒక్క దానికి ఒక ఎంఆర్పి అనేది ఉంటుంది. ఆ ఎంఆర్పి అమ్ముతారు. ఒక చికెన్ షాప్ ఒకటే ఎందుకు?
-30 -40 రేట్లు ఆఫర్లు పెట్టారు. ఇవన్నీ దేని గురించి పెడతారు? మీరు పబ్లిక్ ఉన్నారు, అందరు కూడా కొంచెం గుర్తించండి. దీంట్లో కూడా ఉంటాయి. ఒక మెత్త టమాటా 10 రూపాయల కిలో ఉంటే గట్టి టమాటా 50 రూపాయల కిలో ఉంటది. దాంట్లో మీరు కొంచెం క్వాలిటీ కూడా చూడండి. మీ కస్టమర్లకి అందరికి కూడా చెప్తున్నాను, ఇట్లా మైనస్ పెట్టి 10 రూపాయలు 20 రూపాయలు అని చెప్పి మీరు కూడా పబ్లిక్ కూడా మోసపోకండి. చిన్న షాపులని గుర్తించండి. మీకు మాది చెప్పేది అన్న, ఇంకా వేరేది ఏం లేదు. మేము ఇంతమంది ఇలా పొద్దున్న నుంచి దుకాణంలో వదిలేసుకొని మా పనులు వదిలేసుకొని ఇక్కడికి వచ్చి కూర్చోవాలని కారణం ఏంటిది? మీకు ఏం అవసరం అన్నా? మీ గిరాక్ మీకుంటది, మా గిరాక్ మాకుంటది. మీ షాప్ లో మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద అవుట్లెట్లు పెట్టినప్పుడు వాడు ఎవడైనా ఓనర్ కానీ వాళ్ళు వచ్చి ఒక కోడి కొట్టినోడు కాదు, ఒక చికెన్ కొట్టినోడు కాదు. మా షాప్ లో మేమే కష్టపడుకుంటాం, మేమే అమ్ముకుంటాము. పూర్వాలను పెట్టుకొని ఎక్కడెక్కడ నుంచో కలకత్తా నుంచి బీహార్ నుంచి పిలిపించుకొని లేబర్లను పెట్టుకొని అర్థమైందా, షేట్లు కార్లలో తిరుక్కుంటున్నారు. మేము అట్లా కాదు కదా. మేము పొద్దున్న లేసి మా షాప్ తెలుసుకోవాలా, మా పని మేము చేసుకోవాలా. చేసుకుంటేనే మా బతుకుతారు. మేము అందరం కలిసి ఇవాళ ఒక 50 మంది ఈ మాటకు వచ్చినాము. ఇప్పుడు దాకా నడిచింది మంచిగానే. ఇప్పుడు ఏదో షాప్ పడుతుంది, ఇంకోలో షాప్ పడతారు. ఇప్పుడు షాపులు పడేది ఎవరి? మీ పెద్ద పెద్దలే. మా చిన్నోళ్ళు ఎవరు షాపులు పెడతారో ఇప్పుడు ఇక్కడ ఉన్న దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటే షాప్ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే ధర్నా చేసామో, ఎక్కడైతే మాట్లాడుతున్నామో ఈయనకు ఒక 100 షాపులు ఉన్నాయి. ఈయన మాత్రం 100 షాపులు పెట్టుకోవచ్చు. ఎవరో చిన్న వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి వచ్చి రేట్లు తక్కువ పెట్టి వాళ్ళందరూ వెళ్ళిపోవాలని చెప్పి ఇట్లా చేసుడు కరెక్ట్ కాదు కదా. మాది ఇదే ప్రాబ్లం అండి. ఉండదా మనం చెప్పలేము. పబ్లిక్ అది గమనించాలా. వాళ్ళ షాపుకి మా షాపుకి చాలా డిఫరెంట్ ఉంటది. మేము ఇచ్చే చికెన్ అలాగుంటది. వాళ్ళేంది భయ్, మేము ఓనర్లము. వాళ్ళు ఎట్లా అడిగితే అట్లా ఇస్తాం. ఓనర్లు కూర్చొని ఉంటారా? ఇక్కడ పనులు ఇస్తారు. వానికి ఏంది నెల జీతం వస్తే సరిపోతుంది. వాడు ఎట్లా కొట్టించింది సంబంధం లేదు. పబ్లిక్ ఏం కావాలా? 10 రూపాయలు తక్కువ కావాలా? వాడు ఎట్లా చికెన్ ఇచ్చిండు, వాళ్ళకి ఏం రోగాలు వస్తాయి, వాళ్ళకి ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు. ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది. మేము దాని గురించి ఇప్పుడు ఇక్కడ అందరం వచ్చినాము, చేస్తున్నాం.